వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి ప్రణవపీఠంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు త్రిభాషా సహస్రావధాని, ప్రణవపీఠం పీఠాధిపతులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. వారితో మాట్లాడి ఎన్నో అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మీ పాదాలకు నా నమస్కారాలు. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం, సందర్భం రావాలి దేనికైనా అని అంటారు. ఇంటర్వ్యూకి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దసరా అంటే ఏంటి అనేది చాలామందికి ఒక సందేహం. ఎందుకనంటే ఆ రోజు నవరాత్రులు చివరి రోజుగా చూస్తారు. ఒకటి శమీ పూజ చాలా ముఖ్యం అంటారు. ఆ రోజు అసలు ఏం చేయాలి? ఆ రోజు విధిగా ఆచరించవలసింది. అసలు ముందు దసరా అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కృతంలో దశ అంటే 10 అని ఒక అర్థం 10. హర అంటే నాశనము చేయనది. దశహర అంటే 10 రకాల పాపములను తొలగించున్నది. ఈ దశహర శబ్దం వ్యావహారికంలో దసరా అయిపోయింది. దశహర ప్రకృతి అంటాం, దసరా అంటే వికృతి. పూర్వం తెలుగు నేర్పేటప్పుడు ప్రకృతి వికృతి అని నేర్పేవారు. అంటే యమున, జమున, అలాగే చాలా శబ్దాలు అన్నమాట. యముడు, జముడు, మిత్రుడు, ఈ స్నేహితుడు, నెయ్యుడు, ఇలాగా చాలా శబ్దములు అలా మారే. అగ్నిహి, అగ్గి. అలాగే దశహర దసరా అవుతుంది. 10 రకాల పాపములు మానవులు చేస్తున్నారు. దేంతో చేస్తున్నారు? మాటలతో, వాక్కుతో 3 పాపాలు చేస్తారు. శరీరముతో 3 పాపాలు చేస్తున్నారు. మనస్సుతో 4 పాపాలు చేస్తున్నారు. అందువల్ల మొత్తం ఎన్ని అయ్యాయి? ఇప్పుడు 10 అయ్యాయి. శరీరముతో చేసేది, వాక్కుతో చేసేది, మనస్సుతో చేసేది. శరీరముతో చేసే పాపములను కాయిక పాపములు అంటారు. ఇవి 3 రకాలు. మాటలతో చేసే పాపములు కూడా 3 ఉన్నాయి. వాటిని వాచిక పాపములు అంటారు. మనస్సుతో చేసే పాపాలను మానసిక పాపాలు, ఇవి 4 రకాలు. వెరసి 10 పాపములు. ఇప్పుడు శరీరంతో వెళ్ళకూడని చోటుకి వెళ్ళాం, ఎవరినో కొట్టాం, ఇంకా ఈ శరీరంతో హింస చేసాం. ఈ రకమైన పాపములు 3 ఉంటాయి. మాటలతో కూడా చెప్పే కదా, ఇతరులను అనవసరంగా తిట్టడం. ఇందాక అన్యాయంగా అశ్వత్థామని చంపేశారు. అశ్వత్థామని చంపినట్టుగా ఎవడో ఒకటి చంపేయడం, బతుకున్నవాడిని. పాపం ఏ పాపం ఎరగని వాళ్ళు ఉంటారు. మీ బోటి అమాయక స్త్రీల మీద పడి ఆ భాండం వేశారు. ఒక్కొక్క దుర్మార్గులు ఉంటారు. ఆ యాంకర్ గారు ఇలా వాగుతోంది అని ఒక కామెంట్ పెట్టాడు అనుకోండి, అది పాపం, వాచిక పాపం, అది చండాల పాపం. అది వాళ్ళకి ఇష్టమైతే చూడాలి, ఇష్టం లేదు ఎవడు చూడమన్నాడు. కావాలని తిట్టడానికి చూసేవాడు కొందరు ఉంటారు. మీరు ఎన్ని చేయండి, బొట్టు పెట్టుకుంటే ఎందుకు అమ్మవారిలాగా అంత బొట్లు పెట్టింది అంటారు. పెట్టుకోకపోతే ఆ యాంకర్కి బొట్టు పెట్టండి అని చెబుతారు. గొలుసు వేసుకున్నారు అనుకోండి, నగలు ప్రదర్శించింది అంటారు. వేసుకోలేదు అనుకోండి, ఏమిటో బోసివాడ అంటారు. మీరు ఏం చేసినా ఏదో జుట్టుకే వస్తాయి. అన్నిటికీ ఈ రకంగా వాక్కులతో చేసే పాపాలు ఉన్నాయి. అనవసరంగా ఎవరిని ఏం అనకూడదు. ఇవి 3 రకాలు. ఇంకా మనస్సులో చేసే పాపాలు కనపడవులేండి. శరీరంతో మాటలతో కనపడతాయి. మనస్సులో ఎవరేమనుకుంటారు ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళంతా మనల్ని చూసి ఓహో దేవుడా అని దండం పెట్టారు అనుకుంటాం, లోపల ఏడుస్తూ ఉండొచ్చు. ఆ మధ్యన ఒకడు వచ్చాడు, గురువు గారు నేను పాపం చేశానండి అన్నాడు. నా దగ్గరికి వచ్చి ఇది జరిగింది, ఇక్కడే ఉన్నాడు ఒక కుర్రాడు, పిలిపిస్తే ఆశ్చర్యపోతారు. ఏమిటో నాయన అంటే, గురువు గారు మీకు అందరూ దండం పెడుతున్నప్పుడు లోపల కుళ్ళిపోయిందండి నా మనసు. గురువు గారికి దండం పెడుతున్నా, నాకు దండం పెట్టట్లేదు అని లోపల కసి వచ్చేసింది. ఆ తర్వాత కాసేపు నాకు ఇదేమిటి గురువు గారి సాధన వల్ల నమస్కరించారు, నాకు నమస్కరించలేదు, ఈ మాత్రానికే మానసికంగా బాధపడ్డారు. పైకి దండం పెట్టాడు, లోపల మాత్రం ఈర్ష్య పడ్డాట. అంటే ఇది మనకు కనపడదుగా. వాడు దండం పెడుతున్నాడు, కూర్చున్న వాళ్ళంతా నమస్కారం చేస్తున్న వాళ్ళంతా నిజంగా భక్తులా? ఏమో ఎవడెందుకు వస్తున్నాడు ఎవడో తెలుసు. కాబట్టి మానసికమైన దోషములు కనపడం. ఇలాంటివి 4 రకాలు. ఈ పాపములను తొలగించడం కోసం దశహర అనే ఒక పండుగని భగవంతుడైన బ్రహ్మ ఏర్పాటు చేశాడు మొదట్లో. ఇది బ్రహ్మ చేత ఏర్పాటు చేయబడింది. బ్రహ్మోత్సవాలు ఎలా ఏర్పాటు చేశారో తిరుపతిలో, అవి బ్రహ్మ ఏర్పాటు చేసినవి. ఇవి కూడా అటువంటివి. ఈ 10 పాపములు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పాపం తొలగేలా చేశాడనమాట. అందువల్ల 10 రోజులు పూజిస్తే ఈ దశవిధ పాపములు నశిస్తాయి. అందుకని దసరా. కాకపోతే అన్ని రోజులు చేసే శక్తి కలియుగంలో లేదు. వాళ్ళకేం చెప్పారనమాట,
అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులైనా పూర్తి చేయండి, పూజలు చేసి తద్వారా పాపములను తొలగించుకోండి అన్నారు. అష్టమి, నవమి, దశమి. ఒకవేళ పాపం ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఏదో ఒకటి చేస్తే కానీ పోషణ వెళ్ళకపోవచ్చు, లేదా ఇంకేవో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. పోనీ ఇంకా మీరంటే కాస్త యాంకర్ కాబట్టి ఈ వృత్తి ఓ రోజుకి సెలవు పెట్టుకోగలరు. రైలు డ్రైవర్ ఏం చేస్తాడు? ఫ్లైట్ డ్రైవర్ ఏం చేయాలి? బస్సు డ్రైవర్ నడపాలి కదా. ఇలాంటి వృత్తులు కొన్ని ఉంటాయి. అలాగే కానిస్టేబుల్స్ పాపం ఇలా వృత్తుల్లో ఉన్నవాళ్ళు పొరపాటు కూడా 3 రోజులు సెలవు పెట్టలేదు. వాళ్ళకి ఏం చెప్పాడనమాట, నాయన 3 రోజులు కాకపోయినా దశమి నాడు, విజయదశమి అంటాం దాన్ని, ఆ దశమి నాడైనా ఒక్క పూట కూర్చుని పూజ చెయ్యి. దానివల్ల కూడా ఈ దసరా మొత్తం 10 రోజులు పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం లభిస్తుంది. పూట చేయలేకపోతే ఏం చేయాలి? ఒక్క గడియ కాలమైనా చెయ్యి. అది కూడా చేయలేకపోతే ముహూర్తం అంటే 24 నిమిషములైనా చెయ్యి. ముహూర్తం చేయలేకపోతే 24 నిమిషాలు కూడా పూజ చేయలేకపోతే ఏమన్నాడు తెలుసా? క్షణం చేయమన్నాడు. ప్రమాణం చెబుతున్నాను, దేవీ భాగవత మహిమలో ఉంది ఇది. దినమర్థం తదర్థం వా ముహూర్తం క్షణమేవ వా ఏ శృణ్వంతి సదా భక్త్యాం నతేషాం దుర్గతి క్వచిత్. ఒక రోజు, దినము అంటే 24 గంటలు, తదర్థం అందులో సగం కానీ, లేదా అందులో ముహూర్తం 24 నిమిషాలు కానీ, క్షణమేవ ఒక క్షణకాలమైనా సరే దేవిని పూజించు, దేవి యొక్క మహిమ విను, అమ్మవారి చరిత్ర విను. అలా ఎలా పూజించగలుగుతారు? క్షణంలో కూడా ఏముంది, అమ్మా నమస్కారం అంటే చాలుగా, శ్రీమాత్రే నమః, క్షణంలో అయిపోలా? అవునా? వినమన్నాడు కనీసం. ఏమిటి వినాలి? శ్రీమాత్రే నమః అని ఎవరైనా అంటుంటే వినండి. వినడానికి క్షణం కంటే ఎక్కువ పట్టదు కదా. శ్రీమాత్రే నమః ఇంత చేసి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 అక్షరాలు. దాంతోపాటు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న ఒక క్షణకాలంలో వినగలుగుతాం. అందుకని అమ్మవారి నామమైన ఒక క్షణమైనా వినండి. అలా విన్నంత మాత్రం చేత ఆ వ్యక్తికి దుర్గతి క్వచిత్ అన్నాడు. ఎక్కడుంది దుర్గతి? అనగా నరకానికి పోవు, మహాభయంకర పాపములు తొలగిపోతాయి అన్నారు. కానీ ఇది ఎవరికి? ఉద్యోగంలో కష్టాలతో ఉన్న వాళ్ళకి, సెలవు లేని వాళ్ళకి. అది అందరూ మళ్ళీ అడ్వాంటేజ్గా తీసుకోరా సుమా. ఇప్పుడు నాబోటి వాడు 10 రోజులు పూజ చేయడానికి దీక్షతో ఉన్నటువంటి వాడికి నా వృత్తి ఇదే అయినప్పుడు, నేను అమ్మని పూజించడానికే పుట్టినప్పుడు నేను అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. దీన్ని ఏదో ప్రమాణంగా తీసుకుని మానేయడానికి లేదు. కేవలం నిరంతరం ఉద్యోగ నిర్వహణలో ధర్మములో ఉంటూ బ్రతకవలసినటువంటి వారికి క్షణమైనా ఇచ్చారు. అవకాశం ఉన్నవారు 10 రోజులు సమస్తం విడిచిపెట్టి పూజించాలి, లేదా 3 రోజులు కనీసం విజయదశమి నాడైనా పూజించాలి. ఇందాక మీరు ఏమన్నారు? విజయదశమి నాడు ఏమేం చేయాలి? శమీ పూజ అన్నారు. విజయదశమి నాడు తెల్లవారుజామున లేవలను. ఆరోగ్యం సహకరించేవాడు తలారా స్నానం చేసి తీరాలి. తమ తమ సంప్రదాయాలను బట్టి ఊర్ధ్వపుండ్రాలు కానీ, లేకపోతే విభూతి రేఖలు కానీ, కుంకుమ కానీ ధరించాలి. కట్టుకున్న బట్టలు మంచి బట్టలు కట్టుకోవాలి. ఓ పట్టు చీరలే కట్టుకోకర్లా. వాడు ఏం చెప్పాడు? నార చీరైనా ఉతికింది కట్టుకోమన్నాడు, వారి వారి శక్తిని బట్టి. వస్త్రాలు పవిత్రమైన మాదేముంది, మా గుడ్డలకి ఏముంది విలువ, గట్టిగా మాడితే ఇవాళ రోజునంటే కాస్త 100-150 వచ్చేస్తున్నాయి. పూర్వం అయితే 10 రూపాయలకు కూడా వచ్చేవి. గురువులు ధరించింది చాలా విలువైనది గురువుగారు. అసలు కాకపోతే కాస్త ఉతికి ఆరవేసినటువంటిది పవిత్రంగా ఉన్నవి కట్టుకోండి. ఆ తర్వాత అమ్మవారి సన్నిధానంలో కూర్చోండి. అమ్మని మీ శక్తుల్ని బట్టి పూజించండి. లలితా సహస్రనామం చాలా అద్భుతమైనది. బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఈ సహస్రనామ స్తోత్రంతో అమ్మని పూజిస్తే అమ్మ బ్రహ్మానందం పొందుతుంది. ఎందుకంటే ఈ స్తోత్రాన్ని మానవులు రాయలేదు, వ్యాసుడు కూడా నేను రాశానని చెప్పలా, వశిన్యాది వాగ్దేవతల చేత రాయబడింది అన్నాడు. అమ్మవారు ఒకప్పుడు తన శరీరము నుంచి 8 మంది స్త్రీలను సృష్టించింది. వాళ్ళ వల్లే వాక్కు లభిస్తున్నది. వాళ్ళని వాగ్దేవతలు అంటారు. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఈ 8 మందిని వాగ్దేవతలు అంటారు. వీళ్ళ చేత రాయించింది అమ్మ. ఒక్క అక్షరం తూచే ఉండదు తెలుసా ఇందులో. సంస్కృతంలో పాదపూర్తి కోసం తూచే వాడతారు. కొన్ని చోట్ల చాలా అద్భుత అర్థాలు వస్తాయి, కొన్ని చోట్ల కేవలం మరియు అనడానికి వాడతాం. పోతాత్మ పరమాత్మ అచ, అచా ఉంది చూసారా, అంటే పోతాత్మ పరమాత్మ మరియు అని. మీరు విష్ణు సహస్రనామం చదువుతున్నారు కదా. విశ్వం విష్ణుర్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భృద్భావో భూతాత్మ భూతభావన పోతాత్మ పరమాత్మ అచ.
ముక్తానాం పరమాగతి. చ అనేది అనడానికి ఇంగ్లీష్లో ఎలా వాడతాం, సంస్కృతంలో మరియు అనడానికి వాడతాం. ఓకే. ఆహా. ఈ చాతు లేకుండా కుదరదు. చాలా చోట్ల చివరన ఉంటుంది, ఎన్నో నామాల్లో ఉంటుందన్నమాట. ఒక్క తూచాలు లేకుండా రాయబడిన ఏకైక సహస్రనామం ఈ సృష్టిలో లలితా సహస్రనామం. మీలో ఎవరైనా లలితా సహస్రనామం మొదలుపెట్టి చివరి దాకా చదవండి. ఎక్కడ ఒక్క తూ కానీ చా కానీ చూపించండి. చూపిస్తే ఎన్ని తూచాలు చూపిస్తే అన్ని 1000 రూపాయల చొప్పున నేను ప్రజెంటేషన్ నేనే ఇస్తాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చతగ్రకుండ సంభూత దేవకారి సముద్యత ఇలా మొదలుపెట్టి శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక దాకా ఎక్కడ ఒక్క తూచే ఉండదు. అంటే వ్యర్థ పదములు లేకుండా కేవలము అమ్మవారి యొక్క విశేషనామములు, ఆవిడ లీలలు, మంత్రములు వర్ణింపబడిన అపూర్వమైన లలితా సహస్రనామ స్తోత్రం ఈ కాలంలో చదువుతూ కుంకుమ పూజ చేయటం, పుష్ప పూజ చేయటం అదృష్టం. కుదరలేని వాడు ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అది కుదరకపోతే గురువుల ద్వారా అమ్మవారి మంత్రం ఏదో ఒకటి ఉపదేశంగా పొంది ఆ ఉపదేశ మంత్రం చేయండి. ఏదో ఒక ఉపదేశం ఉంటే లాభం. గురువుపదేశం లేని వాడి జన్మ వ్యర్థం అవుతుంది. ఎప్పుడైనా ఏదో ఒక మంత్రాన్ని, ఇప్పుడు మీరు యూనివర్సిటీలో డైరెక్ట్గా స్టూడెంట్గా జాయిన్ అయ్యి గురువుల దగ్గర చదువుకున్న దానికి కరస్పాండెన్స్ కోర్సులో చదువుకున్న దానికి ఎంత తేడా ఉంటుంది? కరస్పాండెన్స్ కోర్సులో సర్టిఫికెట్ వస్తుంది, కానీ సంపూర్ణ జ్ఞానం ఎప్పటికీ రాదు. ఎక్కడో ద్రోణుండి విగ్రహంగా పెట్టుకున్న ఏకలవ్యుడు లాంటి వాడిని పక్కన పెడదాం, ఆ ఏకలవ్యుడు కూడా బొట్టనవేలు పోయించేవారికి. ఎందుకని? గురువు దగ్గర ముఖాముఖి చదువుకోకపోవటం వల్ల. గురు శుశ్రూష లేకుండా కరస్పాండెన్స్ కోర్సు ద్వారా చదువుకోవడం ఎటువంటిదో, తల్లి దగ్గర ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోకుండా పుస్తకాలు చూసి వంట చేయడం ఎటువంటిదో, ఉపదేశం లేకుండా ఈ వీడియోలు చూసో ఇంకోటి చూసో మంత్రాలు అనుష్ఠానం చేయడం అటువంటిది. కానీ చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం కదా గురుగారు, వీడియోల్లో ఇప్పుడు మేము చెప్తున్నాం కాబట్టి మీకు ఉపదేశం అయినట్టే, మీరు ఇంకా ఈ మంత్రం చేసుకోండి కనపడుతున్నాం కనుక ఇప్పుడు దేవుడు స్పష్టముగా వాళ్ళకి ఉచ్చారణ తెలియజేస్తూ విధానం తెలియజేసే పండితులు చెబితే మళ్ళీ ఎవడు పడితే వాడికి ఏ స్వరానికి ఎలా పలకాలో తెలియదు. ఇప్పుడు అక్షరాలు పలకడానికి ఒక స్థానం ఉంటుందమ్మా. వంట చేయడానికి ఎంత విధానం చేస్తున్నారో ఇప్పుడు మీరు. అందులో వాడు తగినంత ఉప్పు అంటాడు, ఏం చేస్తారు? ఒక ఆవిడ వంట నేర్చుకుందిట, పెళ్ళయ్యాక వంట నేర్చుకుంది. పప్పు వండము, ఆ పప్పు ఉడికిన తర్వాత సాంబారుగా ఉడకబెట్టము, తగినంత ఉప్పు ఏమంటే తగినంత అంటే ఏమనుకుంది ఆవిడ? కేజీ కందిపప్పు కాబట్టి దానికి తగిన ఉప్పు కేజీ అనుకుని కేజీ వేసింది. తగినంత అంటే కేజీ ఉప్పు వేస్తే ఏమైంది? అది ఆ ఉప్పు పోయింది వరకు మహా భయంకరంగా తయారవుతుంది. అలా తయారవుతుంది. ఇక్కడ నుంచి పలకాలి. ఎక్కడి నుంచి? అకుహ విసర్జనీయానాం కంఠ. వ్యాకరణంలో పాణినీయ వ్యాకరణంలో సూత్రం ఏమిటి? అకుహ విసర్జనీయానాం కంఠ. అ క హ ఇక్కడి నుంచి పలకాలి. విసర్గ కూడా ఇక్కడి నుంచి. అందువల్ల క అంటే ఇక్కడి నుంచి పలకాలి. అలాగే ఇచు యశానాం తాలుహు, తాళవ్యంతో పలకాలి. ఈ చ యా, అందుకే తాలువులు పనిచేస్తూ ఉంటాయి. ఏదైతో కంఠ తాలుహు, ఏ అన్నప్పుడు కంఠము తాలువు రెండూ కలిపి పనిచేస్తాయి. ఇప్పుడు పంచదశి మహామంత్రాన్ని ఎవడబడితే వాడు వీడియోలో చెప్పేస్తున్నాడు కదా. ఇప్పుడు ఈ స్వరాన్ని ఎలా పలకాలో తెలియకుండా చెబితే వాడు వెళ్ళి బురదలో పడతాడు. ఇచ్చిన వాడికి పాపం, వచ్చిన వాడికి పాపమే. దాని గురించి చక్క అమ్మ శ్రీమాత్రే నమః అంటే చాలు కదా. అందువల్ల కయ్యే ఏ లక్ష్మీ అని చదివేశాడు ఒకడు. ఆ ఏ అలా చదవకూడదు. క ఏ ఇక్కడి నుంచి పలకాలి. ఏ అనాలి. ఈ లహ్రీం క ఏ ఏ లహ్రీం, కయ్యే ఏ లహ్రీం అని అనుకోండి. అది యా యా చదువుతున్నాడు వాడు, తాలువుతో చదువుతున్నాడు. ఏ కంఠ తాలువుతో చదవకుండా. అందువల్ల అదే గురువు అయితే ఎక్కడి నుంచి పలకాలో చెబుతాడు. తెలియకపోతే ఏమవుతుంది? ఇప్పుడు సకారం దంత్యం, శకారం తాళవ్యం, రెండింటికి ఎంత తేడా ఉంది మరి. అందువల్ల శ స ఈ రెండింటికి అంత తేడా ఉందనే విషయం తెలియనటువంటి అజ్ఞాని చదివితే శాస్త్రం లేక శాస్త్రం ఏమైంది అన్నాడంటే, ఈ శాస్త్రం శాస్త్రం అయితే దానికి తగిన శాస్త్రం అవుతుంది. అందుకని పూర్వం వ్యాకరణం చదివేటప్పుడు ముందు ఈ సూత్రాలు చెబుతారనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఎంత చదివితేనో శబ్దం మీద పట్టు వస్తుంది. శబ్ద బ్రహ్మోపాసన లేకుండా ఉత్తినే గోవిందాయ నమః అని పళ్ళిలా పెట్టుకు చదివితే అప్పుడు గోవిందుడు ఎందుకు వస్తాడు? నమః లేకుండా ఉత్తి గోవింద అంటే పర్వాలేదమ్మా. నారాయణ, గోవింద, కృష్ణ, దామోదర ఈ నామములు ఉచ్చరించేటప్పుడు బండబూతులు చదివినా సంతోషిస్తాడు ఆయన. కానీ మంత్ర రూపంలో వచ్చేసరికి ప్రతి అక్షరమునకు స్వరం ఉంటుంది. కాబట్టి
చిన్నప్పటి నుంచి 10-12 ఏళ్ల పాటు వ్యాకరణాదులలో శిక్షణ తీసుకుని చేసినటువంటి వాళ్ళు గురువులు అవుతారు తప్ప స్వరాన్ని ఇష్టం వచ్చినట్టు మారిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కొన్ని మంత్రములను గురువుల ద్వారా ఉపదేశం పొందండి, ఆ ఉపదేశ మంత్రం చెయ్యండి. ఉపదేశము లేకపోతే హాయిగా శ్రీమాత్రే నమః ఇలాంటి, లేదా లలితా సహస్రంలో ఒక నామం తీసుకోండి, శ్రీమాత అనుకోండి, పర్వాలేదు, అమ్మవారికి ఆనందం కలుగుతుంది. రామ లేక లామ అంటే కూడా ఆనందపడతాట రాముడు. ఎందుకని? మనందరం చిన్నపిల్లలం గనక. మా మనవడు వచ్చాడు అనుకుందాం, వాడు వచ్చి రామ అనమంటే లామ అంటే ఆహా నా మనవాడు ఎంత ముద్దుగా పలికాడు అంటున్నావా లేదా? మురిసిపోతాం. అలాగే మనం ఎప్పటికీ భగవంతుడికి పిల్లలం కనుక నామం ఎలా ఉచ్చరించినా పర్వాలేదు, మంత్రం దగ్గర జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఉచ్చరిస్తే ఉపయోగం, లేకపోతే ఉపయోగం లేదు. ఒక్కోసారి బూడిదలో పోసిన పన్నీరు అవ్వడం పక్కన పెడితే బెడిసి కూడా కొట్టచ్చు. అలా కూడా ఎందుకు ఉండదు? మరి మీరు రోజును భగవంతుడిని ఏమనాలో తెలియక చాముండాయి విచ్చి అనే మంత్రంలో ఒక ఆవిడ ఆ చా విడదీసేసి ఇష్టవుతాడు పలిగితే ఏమవుతుంది? అప్పుడు అసభ్యం వస్తుంది కదా. అందువల్ల ఎప్పుడైనా మనం మాట్లాడే మాటను బట్టే ప్రమాదాలు వచ్చి పడతాయి. వచనం వల్లే లాభం, వచనం వల్లే ఇదే. ఓ చిన్న విషయం చెప్పిన విషయం, దేవి భాగవతంలో వృత్రాసుర వృత్తాంతం ఉంటుంది. ఏముంటుంది? వృత్రాసుర వృత్తాంతం. ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదవాలనుకున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి. ఆ మంత్రం ఏంటి? ఇంద్రశత్రో వివర్ధస్వ. ఇంద్రశత్రువ అంటే ఇంద్రుడికి శత్రువుగా పుట్టబోతున్న ఓ కుమార వృత్రాసుర వివర్ధస్వ అభివృద్ధి పొందు. ఇంద్రుడి మీద కోపంతో యజ్ఞం చేస్తున్నాడు త్వష్ట అనే ఒక ప్రజాపతి. ఇంద్రుడిని నాశనం చేయడానికి ఎవడు సృష్టించాలి? ఒక రాక్షసుడిని సృష్టించాలి. వాడు తన కొడుకు అవుతాడు, వాడి ద్వారా ఇంద్రుడిని చంపాలి. అందుకని ఆ పుట్టేవాడు ఇంద్రుడి శత్రువు కదా. అందుకని ఇంద్రునికి శత్రువుగా పుడుతున్న వృత్ర అభివృద్ధి పొందు అని మంత్రం చదువుతూ నెయ్యి వేయబోయాడు. కానీ కోపం ఎక్కువైపోవటం వల్ల, ఆవేశం ఎక్కువైపోవటం వల్ల ఆయాసం వచ్చింది. దానివల్ల ఏం చేశాడు? ఇంద్ర అని ఆపాడు, శత్రు అన్నాడు, వివర్ధస్వ. కేవలం ఇంద్ర శత్రు అని విడదీయడం వల్ల ఏమైపోయిందనమాట? శత్రు నాకు శత్రువైన ఇంద్ర, ఓ ఇంద్రుడా వివర్ధస్వ అభివృద్ధి పొందు. ఇప్పుడు యజ్ఞం ఇంద్రుడికి అభివృద్ధి ఇచ్చింది, పుట్టినవాడికి నాశనం ఇచ్చింది. అక్షరం ఒక్కటి కేవలం గ్యాప్, పైగా అక్షరంలో తేడా కూడా లేదు. ఇంద్ర శత్రు కలపకుండా ఇంద్ర శత్రు అని ఆపడం వల్ల ఇంద్ర శత్రువా నువ్వు అభివృద్ధి పొందు అయ్యింది. దాంతో ఇంద్రుడికే చివరికి విజయం వచ్చింది, వృత్రాసుడు తెచ్చాడు. త్వష్ట లాంటి ప్రజాపతి మహామంత్రవేత్తే రవ్వంత తేడా చేస్తే అంత దెబ్బతింటే ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు మంత్రాన్ని విరిచేస్తే అప్పుడు అర్థాలు మారిపోతున్నాయి, అనర్థాలు తెచ్చిపెడతాయి. లలిత సహస్రనామంలో ఇలాంటి దోషాలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పి సహస్రనామం చదివితే నష్టం లేదు, అదే చెప్పింది ఇప్పుడు మీకు. సహస్రనామం చదివేసుకుంటూ వెళ్ళిపోయారు నామముల ఎడల ఏ దోషము లేదు. మీరు ఏం చదివినా అమ్మ సంతోషిస్తుంది. ఒకవేళ తప్పు చదివినా అది మంత్రంగా మారిస్తే, ఇప్పుడు దానికి శ్రీమాత శ్రీ మహారాజ్యం చదివారు, అప్పుడు అందులో తప్పులు వచ్చాయి, తేడా రాదు. కానీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమత్ సింహాసనేశ్వరీ నమః అని చదువుతున్నప్పుడు ఐంకారంతో బీజాలతో కలిపి అప్పుడు ఉచ్చారణలో లోపాలు వస్తే ప్రమాదం. అందువల్ల ఇప్పుడు చాలామంది రోజు ఉన్మేష నిమిషోత్పన్న అని విడదీయడం, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఒకటే సమాసం తిరిగిపోవడం వచ్చిన ఇబ్బంది. అసలు మంత్రముగా అనుష్ఠానం చేస్తున్నప్పుడు గురువుల్ని పట్టుకోండి, అప్పుడు మీకు అందులో ఉన్న దోషాలు మిమ్మల్ని అంటావు. నామములు ఎలా చేసుకున్నా పర్వాలేదు, అవి దశమి నాడు చేసుకోండి. ఆ రోజు ఇవన్నీ కుదరకపోతే ఏమీ లేకపోతే ఇందాక చెప్పినట్టుగా శ్రీమాత అనుకోండి, గట్టిగా ఇంత కుంకుమ పూజ చేయండి. అనంతరం శమి వృక్షం, జమ్మి చెట్టుకి పూజ చేయాలి. సంస్కృతంలో శమి, తెలుగులో జమ్మి. చెట్టుకి యథాశక్తిగా పూజ చేయండి. మా పీఠంలో అయితే హాయిగా పెద్ద జమ్మి వృక్షం ఉన్నది, ఇక్కడ ఉన్నది. మాకు జమ్మి అంటే ఇష్టం, బిల్వం అంటే ఇష్టం, వాటన్నిటిని వనం చేసాం. మీరు వెళ్ళేటప్పుడు ఎన్ని బిల్వాలు ఉన్నాయో చూడండి. ఏక బిల్వం, మహాబిల్వం, త్రిదళం, 3 దళాలుగా విడిపోయే బిల్వం, ఇవన్నీ కూడా మన పీఠంలో ఉన్నాయి. కదంబ వృక్షాలు ఉన్నాయి. ఉద్యానం చాలా బాగా పెంచుతున్నాం. వినాయక చతుర్థికి పనికొచ్చే 21 పత్రులు ఉన్నాయి. అవన్నీ ప్రజలకు చూపిస్తే చాలా సంతోషిస్తారు. తప్పకుండా. దాంతోపాటు నాకు మాతృపితృభక్తి, శిశుర భక్తి కూడా, తల్లిదండ్రుల్ని అత్తమామల్ని కూడా విగ్రహ రూపంలో పెట్టి రోజు పూజిస్తూ ఉంటారు. వాళ్ళ వల్లే ఈ శరీరం వచ్చి వాళ్ళు నిలబెడుతున్నారు, ఈ పీఠాన్ని నిలబెట్టారు కనుక ఇవన్నీ చేస్తున్నాం. ఆ రోజున విజయదశమి నాడు జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. ఒక శ్లోకం ఉన్నది, అది మంత్రశాస్త్రం, బృహస్పతి రాసింది. శమీ శమయతే పాపం
శమి శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి. ఇక 4వ పాదం దగ్గరే అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. రామస్య ప్రియదర్శిని అని చాలా కాలం చదువుతున్నారే, కాదు. కావాలంటే ధూళిపాడ మహాదేవమణి గారు లాంటి సంస్కృత పండితులను అడగండి, తాళపత్ర శ్లోకాలు ఇస్తారు. రాజమండ్రి కాలేజీ ఉంది కదా, సంస్కృతం కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఆయన పేరు ధూళిపాడ మహాదేవమణి గారు. వీళ్ళంతా సంస్కృతంలో పుట్టి పెరిగినవాడు. రామస్య అక్లిష్ట కర్మిణి, రామస్య అక్లిష్ట కర్మిణి, రామస్య అక్లిష్ట కర్మిణి. అయితే పాఠాంతరంలో రామస్య ప్రియదర్శిని అది చదవడం తప్పేం లేదు. అది ఛందస్సులో కానీ పాదంలో కానీ దోషాలు లేవు కనుక. యావైతేనే శమి అనేది పాపమును తొలగిస్తుంది, శత్రువులను తొలగిస్తుంది, అర్జునుడి యొక్క ధనుస్సుని ధరించింది, రామునికి కష్టమైన కార్యక్రమాలు సులభంగా అయ్యేలా చేసి పెట్టింది అని అర్థం వచ్చే ఆ శ్లోకాన్ని ఆ రోజు చదివి చుట్టూతా ప్రదక్షిణ చేసిన, కొంతమంది కాగితాల మీద రాసి అక్కడ పెడతారు, పూర్వం తాళపత్రాల మీద రాసి ఆ జమ్మి చెట్టు మొదట్లో వేసేవారు. ఇవన్నీ కూడా మనకి శుభాన్ని కలిగిస్తాయి. శమీ వృక్షం శనికి ఎంతో ఇష్టం. శనైశ్చరుడు శమీ వృక్షం ప్రాంతంలో ఉంటాడు, అందుకే జమ్మి చెట్టుని శనికి కూడా ప్రత్యేకంగా పెడతారు. ప్రదక్షిణ చేస్తే శత్రుదోషాలు పోవడమే కాక శని దోషములు కూడా, ఏలినాడి శని దోషములు వంటివి పోతాయి. శనైశ్చర అనుగ్రహం లభిస్తుంది. ఒక్క శనైశ్చర అనుగ్రహం ఉంటే తక్కిన గ్రహాల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శనైశ్వరుడు అనుగ్రహిస్తే చాలా ఆనందపడతాడు. మనం చేసిన పాపాలను బట్టి శిక్షిస్తాడు తప్ప వ్యక్తిగత ద్వేషం పెట్టుకోడు ఆయన. కానీ అందరూ భయపడుతుంటారు కదా. ఏం భయం అక్కర్లేదమ్మా. నిజానికి ఈ గ్రహాలు ఏం చేస్తారు, మనం చేసిన పాపములకు తగిన శిక్ష, పుణ్యాలకు తగిన రక్ష ఇస్తారు. ఇవాళ గ్రహదోషాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసిన పాపాలే. ఇవన్నీ మన కర్మలే. అలా మీ ఎఫ్డి ఎలా అయితే మీకే చేతికి వస్తుందో మీరు వద్దనుకుంటే తప్ప, ఇంకా మన ఎఫ్డి వద్దనుకుంటే ఎవరికైనా రాసేవచ్చు. కానీ ఇది ఎలా కుదరదు. చచ్చినట్టు మన ఆదాయం మనం అనుభవించాల్సిందే. ఇది ఎటువంటిదో చెప్పారో తెలుసా, మనము చేసిన పుణ్యపాప కర్మముల ఫలితము కడుపులోకి వెళ్ళిన అన్నం వంటిదట. విను తళియనిడిన అన్నం బునుబోలే అని మార్కండేయ పురాణంలో చెబుతాడు. అంటే ఒక్కసారి అన్నం పూర్తిగా తినేసి మంచినీళ్ళు తాగేశారు, కడుపులోకి వెళ్ళిపోయింది. ఇక అది మీరు ఏం చేయగలుగుతారు? ఎదురుగుండా ఉన్న అన్నం అయితే వద్దంటారు, కానీ కడుపులోకి వెళ్ళాక అది మంచి అన్నం అయితే ఏం చేస్తుంది? బలం ఇస్తుంది. ఏ కుళ్ళిపోయిన ఆహారము, కిందటి సంవత్సరం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వేడి తీసుకొచ్చిన పెరుగు ఇలాంటివి అనుకోండి, ఆ ఆహారం కడుపులోకి వెళ్తే కీడు చేసి పెడుతుంది. అది పోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? అయితే ఏదన్నా మలం ద్వారా వెళ్ళిపోవాలి, లేదా వాంతి చేసుకుని వామిటింగ్ ద్వారా బయటికి పంపించాలి. అయినా ఎంతో కొంత ప్రభావం ఉంటుంది దాని ఎఫెక్ట్. అలాగే మనం చేసిన పుణ్యపాపకర్మల్లో పాపకర్మలని ఇదిగో ఈ గ్రహముల యొక్క పీడ ద్వారా అనుభవిస్తాం, పుణ్యములను వారి అనుగ్రహం ద్వారా అనుభవిస్తున్నాం. చెప్పాక కడుపులోకి వెళ్ళిన అన్నం లాంటిది, దాన్ని కూడా మనం ఏదో రకంగా మందేసి కక్కేసి పోగొట్టుకుంటాం లేదా? అదే ఈ ప్రదక్షిణ అంటే. ప్రదక్షిణ ఔషధం. ఔషధం వల్ల కడుపులోకి వెళ్ళిన కుళ్ళిన అన్నం రోగం తెచ్చినా ఆ రోగం ఎలా తొలగుతోందో, శమ్మికి ప్రదక్షిణ చేస్తే, చెమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేస్తే ఈ చేసిన కర్మల యొక్క ప్రభావం కొంతవరకు 90% వరకు పోగొట్టుకుంటూ 10% ఎవరైనా అనుభవించక తప్పదు. ఎవరికైతే ఇప్పుడు శని దోషాలు ఉన్నాయో, ప్రత్యేకంగా శని ఉన్న వాళ్ళు అందరికీ జమ్మి యొక్క ప్రదక్షిణ చాలా అవసరం. నవగ్రహాలకి ఒక్కొక్క చెట్టు ఉంది, అన్నిటికీ చెట్లు ఉన్నాయి. అందులో జమ్మి చెట్టు శనైశ్వరుడికి అన్నమాట. అందువల్ల ఒక మోదుగు చెట్టు, చండ్ర, ఈ మొత్తం 9 వృక్షాలు నవగ్రహాలకి ప్రత్యేక పోతారు. అందుకని ఇప్పటికి కూడా మూలికావనాలు అలాగే చేస్తూ ఉంటారు. ఇవంతా పురాణాల్లోనూ మంత్రశాస్త్రాల్లోనూ చెప్పబడుతుంది. ఏది ఏమైనా విజయదశమి నాడు అమ్మని పూజించడం, పూజిస్తున్న వాడిని ప్రోత్సహించడం, ఆ రోజున జమ్మి చెట్టు ప్రదక్షిణ, ఇవన్నీ కూడా గ్రహానుగ్రహం లభించేలా చేస్తుంది. అమ్మ అనుగ్రహంతో ఏటికేడాది సుఖంగా ఉంటాం, 10 రకాల పాపాలు పోతాయి, జాతకం మారుతుంది. మారకపోతే ఈ పూజలు ఎందుకు మారతాయి? నమ్మి చెయ్యాలి, తప్పక శుభమే కలుగుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి.